You are watching SV News Channel. నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఆదోని పట్టణంలో నిన్న ఘటనపైన బాలుడిని చాకచక్యంగా వ్యవహరించి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీకోసం. బాబుని ఎక్కడి నుంచి స్కూల్ దగ్గర నుంచి మీ ఇంటి దగ్గర ఎక్కడ మీ ఇల్లు? ఎప్పుడు అయినది? మీ పేరు? మీ పేరు కార్తీక్ హైరుప్పల్ కార్తీక్ గౌడ్. ఎందుకు కిడ్నాప్ చేసినట్టు? కార్తీక్ కొంచెం నేను చెప్తారా? ఉంటాడు. తర్వాత వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ధనాపురం శశ్ కుమార్ అని. వీడిగో వీడు చిన్న కొడుకు. వీడు 22 years ఏజ్. వీడికి శశి కుమార్ సార్. ఓకే. తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్. వీరేష్ అని వీడు ఎక్కడ ఫైనల్ లేదు. వీడు ఈ శశి కుమార్ అన్న ఈ వీరేష్ ఇద్దరిది కళ్యాణ్ దుర్గమే. వీడు మెయిన్ ప్లాన్ చేసింది కార్తీక్ మనోడు, ఆదోని బ్రాహ్మణ్ గారు. వీడు వీడి అసోసియేట్స్ ఈ శశి, వీరేష్, శశి అండ్ వినయ్, ముగ్గురు ఉన్నారు. వీళ్ళు వినయ్ వీళ్ళందరూ కూడా వీరేష్ అండ్ శశిది. వినయ్ ఎవరు దీంట్లో? వీడు మధ్యలో శశి కుమార్. వాడు మన మార్కెట్ అమ్మాయి గారు పనిచేస్తారు. వీడి కార్తీక్ ఏంటంటే లవ్ స్టోరీ. ఇది సినిమాటిక్గా ఒక అమ్మాయిని ప్రేమించినాడు. వీడు ప్రేమించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో ఏం చేసినాడంటే పెళ్లి ఖర్చుకి డబ్బులు ఎలా మనం సంపాదించుకోవాలని వీళ్ళకి యాక్చువల్ ఫ్యామిలీ ఫ్రెండ్. బాగా తెలుసు, రోజు వస్తూ ఉంటాడు, ఇంటికి పోతూ ఉంటాడు. సో దాంతో ఈ ఆలోచన చేశారనమాట వీళ్ళంతా. మిరియాల వెంకట సాయి 8th class నారాయణ స్కూల్ ఫాదర్. బ్రాహ్మణ్ స్ట్రీట్. ఈ ఆలోచన చేశారు. ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ చేసి ఈ వెంకట సాయిని టార్గెట్ చేసుకున్నారు. వీళ్ళంతా కలిపి ఫ్రెండ్స్, మిగతా ఫ్రెండ్స్తో పాటు వీళ్ళంతా కలిపి ప్లాన్ చేసుకొని ఈ డబ్బులు వచ్చిన తర్వాత వాడి పెళ్లి ఖర్చులకు వాడు సంపాదించి మిగతా డబ్బు పంచుకోవడం. వీళ్ళంతా ప్లాన్ చేసుకొని ప్లాన్లో భాగంగా ఏం చేశారంటే కార్తీక్ మోటార్ సైకిల్ ఉంది, AP 21 AH5723 అనే బజాజ్ డిస్కవర్. AP 21 AH5723. ఈ 27th నాడు శనివారం నైట్ 8:30కి ఇంటికి పోయి తీసుకెళ్ళినాడు. ఇంటికి మామూలు రెగ్యులర్ తెలుసు కాబట్టి వెయిట్ చేస్తున్నారు. యాజ్ పర్ ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నట్టుగా ఈ శశి వెయిట్ చేస్తుంటే అక్కడి నుంచి ఈ మోటార్ సైకిల్ నుంచి ఆ మోటార్ సైకిల్ మార్చారు. ఓకే. శశి, వీరేష్, శశి. తర్వాత వీరు వినయ్ అక్కడ అసిస్టెన్స్ తీసుకొని వినయ్తో పాటు వీళ్ళు అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గం తీసుకెళ్లారు. బైపాస్ లో వాళ్ళు కబ్ చెప్పేశాడు. శశికి వినయ్ కబ్ చెప్పేశారు. వాళ్ళు ఒక బైక్ మీద కుర్రోడ్ని ఎక్కించుకొని ముగ్గురు కలిసి ఈ ఆలూరు రోడ్ల బైపాస్ నుంచి డైరెక్ట్ కళ్యాణ్ దుర్గం ఆ నైట్ తీసుకెళ్తారు కుర్రోడ్ని. అక్కడ ఒక ఆటో పెట్టుకుని బోరంపల్లి అని విలేజ్ తీసుకెళ్ళాను. అక్కడ నుంచి ఇవ్వకుండా మీ అబ్బాయిని చంపుతామని ఫస్ట్ ఎంత డిమాండ్ చేశారు? ఫస్ట్ 1 lakh, మళ్ళీ 1 lakh నుంచి ఎంత అన్నారు సార్? ఫస్ట్ 1 lakh కోటి అన్నారు సార్. మళ్ళీ మేము సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తామన్నారు సార్. మీరు ప్లాన్గా ఉండండి, మేము మళ్ళీ ఫోన్ చేస్తాము అన్నారు అంటే మేడం ఫోన్ చేశారు. సో దీంతో మంజునాథ్ గారు మనకి పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి రిపోర్టర్ గారు మన పోలీస్ని అప్రోచ్ అయ్యారు. పోలీస్ని అప్రోచ్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇది జరిగింది సాటర్డే కదా? జరిగింది సాటర్డే. సండే అప్రోచ్ అయినా సార్? సాటర్డే అండి సార్. అప్రోచ్ అయింది ఎప్పుడు? ఆయన శనివారం ఆదివారం పోలీస్ స్టేషన్ సండే మార్నింగ్, నిన్న మధ్యాహ్నం వచ్చాడు. నేను మొన్న సార్ యూజువల్ అసలు ఏంటి, ఎవరితో వెళ్ళినాడు ఏంటి, ఎప్పుడు కానీ ఆ టైంలో ఎవరు తీసుకెళ్లారని మనం వెరిఫై చేసిన తర్వాత ఆ రోజు నైట్ ఈ పిల్లోని తీసుకుపోయింది కార్తీక్ అని కొంతమంది చూసి మనకు తెలిసినది. దాంతో మనం కార్తీక్ని ట్రేస్ చేసి పట్టుకొని ఇంట్రాగేట్ చేసిన విచారించిన తర్వాత మొత్తం చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత సరే వీళ్ళు ఎస్ఎస్ఐ మనం వెంటనే పార్టీలు గంధేష్ మీరాని వాళ్ళకి చెప్పించుకున్నాం ఫోన్లో. మన దాదానికి
తీసుకొచ్చేసినారు వీళ్ళు బైపాస్లో. అక్కడ మనం మాట వేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది, వెహికల్స్ బండిలో. శశి ప్లస్ వాళ్ళతో ఏ వెహికల్స్ వాళ్ళు క్రైమ్లో వాడిన వెహికల్స్, ఆటో అండ్ ముందు కార్తీక్ వాడిన వెహికల్, తర్వాత క్రైమ్ ప్రాపర్టీ కేసులు కానీ ఏదైనా సార్ కొంచెం ఇట్లా నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.